సంస్కరణలు అనేది ప్రజామోదం పొందాలా లేదా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అలా కాకుండా చట్టాలు తీసుకొచ్చేస్తే ఆచరణలో రావు. వరకట్న వేధింపుల చట్టం తెచ్చాం, ఇన్నేళ్ళైన వరకట్నం ఏమన్నా ఆగుతుందా? గృహహింస చట్టం తెచ్చాం, వరకట్న వేధింపుల చట్టం తెచ్చాం, ఆగుతుందా? ఏంటి అంటే ఆడపిల్లకి నా పుట్టింటి నుంచి ఇంత డబ్బులు వేసుకుని వెళ్ళకపోతే నాకు గౌరవం రాదు అనేటువంటిది అమ్మాయి ఫీలింగు. ఇవ్వకపోతే అడక్కపోతే కనుక నన్ను మగాడు అనుకోరని చెప్పేసి అబ్బాయి ఫీలింగ్. ఇక్కడ సామాజిక మార్పు రాకుండా చట్టాలతో ఏమైనా వచ్చిందా? జస్ట్ అబ్బాయిని వేధించడానికో అబ్బాయి కుటుంబాన్ని వేధించడానికో పనికొస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నారు. 6 ఏళ్ళు నిండిన వారికి 1వ తరగతిలో అడ్మిషన్స్ కేంద్రం ఆదేశం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి గ్రేడ్ 1లో 1వ తరగతిలో అడ్మిషన్స్ 6 సంవత్సరాలు నిండిన వాళ్ళకే ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానం విద్యా హక్కు చట్టంలోని ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం అని తెలిపింది విద్యాశాఖ. దాంతో జనాలు మానేస్తారా? 6 ఏళ్ల దాకా ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? ఇది ఆల్ట్రా మోడర్న్ యుగం. తల్లులు అందంగా ఉండాలి. మనం ఎదవరకటి రోజుల్లో చూస్తే పిల్లలు పెద్ద మనిషి అయ్యే టైం దగ్గర నుంచి తల్లులు కొప్పు పెట్టడం బిగిన్ చేసేవాళ్ళు. చీరలు కూడా ఫ్యాషన్ చీరలు కాకుండా మామూలు చీరలు కట్టడం బిగిన్ చేసేవాళ్ళు. అంటే ఒక రకంగా నేత చీర లాంటివి. అంటే తాము పెద్దవాళ్ళం అయ్యామన్నటువంటి సంకేతం. తమ బిడ్డ పెద్దదైంది కాబట్టి తాము అంతకంటే పెద్దవాళ్ళం. ఇప్పుడు చూస్తే కూతురు కంటే తల్లి అందంగా తయారవుతుంది. అట్లాగే ఆలోచన తీరులో కూడా పాత రోజులకి ఇప్పటికీ. దాంతో స్కూల్ డేస్లో ముందు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ముందు ఫస్ట్ తీసుకెళ్ళి 3 ఏళ్లకే అదేదో డే కేర్ సెంటర్లలో పడేసేస్తున్నారు. అంటే ఇంట్లో పని తగ్గించుకోవడానికి, లేదా ఇంట్లో ఉంటే సెల్ ఫోన్లు చేతిలో పెట్టి ఆడుకోపిస్తున్నారు తప్పించి ఇదివరకడికి మళ్ళీ పిల్లల్ని ఆడించేటటువంటి తల్లిదండ్రులు 100కి 90 మంది లేరు. ఒక 10% మంది ఉంటారు ఇప్పటికి కూడా బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులు. మిగతా 90 మంది అదే రూట్లో ఉన్నారు. ఇప్పుడు 1వ తరగతికి 6 ఏళ్ళు అన్నటువంటిది ప్రభుత్వం చెప్తే ఇంకొక ఏడాది పాటు డే కేర్ సెంటర్ వాళ్ళకు ఉపయోగం. ఎందుకంటే ఎల్కేజీ యూకేజీలు అక్కడే జరిగేది. అసలు వీళ్ళు ఇట్లాగా 1వ తరగతి మామూలుగా మా చిన్నప్పుడు 5వ ఏడు 1వ తరగతిలో పెట్టాలి. ఇప్పుడు 6వ ఏడుకి చేర్చుకోమని చెప్పారు. పెద్ద తేడా ఏం లేదు. అయితే సమస్యల్లా 3వ ఏడు నుంచినే తీసుకెళ్ళి డే కేర్ సెంటర్లలో ఆ తర్వాత ఎల్కేజీ యూకేజీలో పడేస్తున్నప్పుడు పాపం మోడీ గారు అనుకున్నట్టు ఆ పిల్లలలో చక్కగా తల్లిదండ్రులతో ఆడటం వల్ల వాళ్ళల్లో లోక జ్ఞానం పెరిగి సామాజిక బాధ్యత పెరిగి కుటుంబ బాధ్యత పెరుగుతుందని పాపం ఆయన నమ్ముతున్నారు. కానీ దేశం మారిపోయిందన్నది ఇంకా అర్థం చేసుకోవట్లా.